మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే కేసీఆర్ గారిని బాపు 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 అని ముద్దుగా పిలుచుకునే నాయకులలో ముఖ్యంగా మీరు కూడా ఉంటారు. చెప్పాలంటే ప్రగతి భవన్ గేట్లు మిగతా ఎమ్మెల్యేలకి తెరుచుకుంటాయో తెరుచుకో మాకే తెలియదు, కానీ గోవల్ బాలరాజు వస్తున్నారంటే బయట నుంచే ఓపెన్ చేసి ఉంటాయి ప్రగతి భవన్ గేట్లు అంటుంటారు. బాపుని వెళ్ళి కలిసి ఇలా పార్టీ మారాల్సి వస్తుంది, మారుతాను బాపు ఇలా 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 చెప్పలేకపోయారా? లేకపోతే మీరు అన్నారు ఒక మాట, కన్నీళ్ళు వస్తాయేమన్నా ఆలోచనతో నేను వెళ్ళి చెప్పలేకపోయాను, అందుకే ఫ్యాక్స్ పంపించాను. అది కూడా అబ్సల్యూట్గా కరెక్ట్. ఎందుకంటే నాకు ఒక లాయల్టీ ఉంటుంది, నాకు ఒక భావోద్వేగం ఉంటుంది, నేను వచ్చిన నా బ్రాటప్ అట్లా ఉంటుంది. కాబట్టి ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ఎథిక్స్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో నా మిగిలిన జీవితం ఏదైతే ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, పేదల కోసం వెచ్చించాలనుకుంటున్నప్పుడు ఏదో సాక్రిఫైస్తోన ఒకరిద్దరి కోసమో పార్టీ కోసమో సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. మన రకంగా భావోద్వేగానికి గురై అక్కడికే పుల్ స్టాప్ పెట్టడం బాగోదు అని నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అంటున్నారు కదా, ఆ రోజు ప్రగతి భవన్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మీకు గేట్ తెరిచి ఉన్నది, గేట్లు మీకు డోర్ తెరిచి ఉండదు, ఎప్పటికంటే అప్పుడు వెళ్ళేది. ఎందుకోసం వెళ్ళే వాళ్ళం, ఎందుకు అవకాశం ఉన్నదంటే ఏ రోజు కూడా స్వలాభాల కోసమో సొంత అవసరాల కోసమో నేను ముఖ్యమంత్రి గారిని నా ప్రాణం పోయినా నేను చేయలేదు. అటువంటి చేసేదే ఉంటే నేను రాజకీయాల్లోకి రాకముందే మంచి వ్యాపారవేత్తను. ఇది జీబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీబీఆర్ బిల్డర్స్, ఈ రకంగా 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా నేను ఒక చిన్నపాటి వ్యాపారాన్ని ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి చూపించి నేను వ్యాపారంలో మంచి స్థిరపడి ఉన్నాను. అప్పుడులో వందలాది మంది ఉపాధి అంటే వందలాది మందికి ఉపాధి చూపించాను. అప్పటికి నాకు తెలిసి మీ ఒక 500,000 కోట్లు సంపాదించుంటారు. అప్పటికి డబ్బులు ఏం సంపాదించినామో అది వేరు పక్కకు, కానీ నేను ఉపాధి అయితే 500 కాదు 1000 మంది వరకు కూడా నేను ఉపాధి చూపించినటువంటి పరిస్థితి ఉంటేనే కదా ఇచ్చేది ఉపాధి. నేను కూడా ప్రజల కోసము ఎక్కడ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలు వెతుక్కుంటూ నా కెపాసిటీలో నేను పని కల్పించిన అని చెప్తా ఉన్నా. ఓకే, సో ఇప్పుడు అదే కంపెనీలు నడుస్తున్నాయండి? కంపెనీలు నడవాలి, కంప్లీట్గా ఆపేశారు. పూర్తి స్థాయిలో అంకిత భావంతో ప్రజా జీవితంలో ఉండాలనే ఆలోచనతోన మెల్లమెల్లగా వ్యాపారాన్ని వైండప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు మీ మీద చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. ఏమనిపించింది ఆ కౌంటర్స్? వింటాం కదా, డెఫినెట్గా వింటాం కదా. నేను విన్నాను, ఎందుకంటే నాకు ఏదైతే నా లక్ష్యంతో ముందుకు పోతానో ఆ లక్ష్యం పైన నేను ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాను. మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్తే మాత్రం ఒకసారి మళ్ళీ అనలైజ్ చేసుకొని దాన్ని రియాక్ట్ కావాలా, ఇగ్నోర్ చేయాలనే దానిపైన నేను దృష్టి కేంద్రీకరిస్తాను. ఇప్పుడు మీరు గట్టి కౌంటర్ కేటీఆర్ గారు ఏమి ఇచ్చిందో చెప్పండి, దానికి నేను సమాధానం మీ సుమన్ టీవీ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటున్నారు, ఆ విలీనం భాగంగానే గోవల్ బాలరాజు ముందే తట్టబుట్ట సర్దుకొని శుభ్రంగా బీజేపీకి వచ్చేసారు. సో రేపటి రోజున మళ్ళీ అక్కడ బీజేపీ క్యాండిడేట్ కాకుండా బీఆర్ఎస్ని వేరే క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా టెస్ట్ వేశారు. ఈయన ఈ పార్టీలో ఉంటే టికెట్ రావటం కన్ఫామ్ అయ్యిద్దో కాదో తెలియదు, కాబట్టి ముందే ఇటు పక్కకు వచ్చేస్తే బెర్త్ కన్ఫామ్ చేసుకోవచ్చు కదా, దానికే ముందుగా వచ్చేసినట్టు కూడా ఒక అంటే రోషన్ ఒకటేమో నేను క్లియర్ చేస్తున్నా, విలీనం సంగతి కానీ మర్జర్ సంగతి కానీ పొత్తు సంగతి కానీ నేను మాట్లాడిన మాట కాదు, వాస్తవం కాదు. స్వయాన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినటువంటి మాట, నాకంటే చాలా పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినటువంటి మాట, చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దాని విషయమే ఉటంకించడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీ విధానం ఏందో తెలియదు, నిజంగా బీజేపీ పార్టీలో వీళ్ళు విలీనం చేస్తామంటే వాళ్ళు చేసుకుంటుండ్రా చేసుకోరా అనే విషయాలు కూడా తెలియదు. కానీ ఒకసారి నేను ప్రజల సూచన మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం పురోగతిని సాధిస్తుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పినప్పుడు నేను స్పష్టమైన నిర్ణయం తీసుకుని చేరక ముందు చేరిన తర్వాత నేను కొంత స్టడీ చేస్తున్నటువంటి తరుణంలో నాకైతే వాతావరణం కనిపిస్తుంది, రేపు ఒంటరిగానే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది బీజేపీ పార్టీ. అవును, అంత ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాల్సినటువంటి అవసరం లేదు రోషన్. యూ విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ తెలంగాణ. ఓకే, ఇక్కడ బడా నాయకులు ఉన్నారు బీజేపీలో, నువ్వా నేనా అని అసలు పొద్దున్న లేస్తే వాళ్ళ ఎన్కౌంటర్ వాళ్ళే ఇచ్చుకుంటారు. సో అలాంటి హేమీల మధ్య గోవల్ బాలరాజు గారు తట్టుకోగలరు అసలుకి?
నాకు తెలిసి అటువంటి ఎంఐఎంలు ఎవరు కూడా ఒకరిపైన విమర్శలు మన రాజా సింగ్ కూడా బయటకు వచ్చేసాడు. రాజా సింగ్ వేరే విషయంలో వేరే కంటెస్ట్లో మాట్లాడినారు. తర్వాత రాజా సింగ్ గురించి ఇప్పుడు నిజంగా వారు పార్టీకి రాజీనామా చేసి ఉన్నారు కాబట్టి వీ కాంట్ ట్రీట్ హిమ్ యాజ్ అ పార్టీ లీడర్. ఒకసారి వారి వర్షం తెలిసిన తర్వాత ఒకసారి వారు పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పుడు చూడండి, రాజా సింగ్ గారు నిజంగా ఒకవేళ పార్టీ కాకపోయినప్పటికీ బీజేపీ సిద్ధాంతం, మోడీ గారి నాయకత్వం విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారికి ఎక్కడైనా ఎవరైనా పోటీ ఉన్నారేమో ఆ విషయం గురించి ఆవేదన చెంది మాట్లాడినరేమో తప్ప అట్లా కూడా నేనేదో మీరు అన్నట్టుగా ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినందుకో లేకుంటే ఇంకెవరు వచ్చినందుకో నేను పార్టీని వీడలేదు. అంత అసమర్థ నాయకుడిని కాదు. నాలో ఒక శక్తి ఉంది, ఒక మానసికంగా కానీ ఏ రకంగా చూసినా సరితూగలేరు ప్రవీణ్ గారు నాతో. వారిని చూసి పారిపోవడం అనేది అది జన్మలో కూడా జరగని విషయం. ఆయన కొంత ఫాలోయింగ్ మీకుందా, స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే యూత్లో కావచ్చు? నిజంగా నువ్వు నెగటివ్ ఫాలోయింగ్ గురించి అడుగుతున్నావు, పాజిటివ్ ఫాలోయింగ్ అంటే రెండు. రాజకీయ నాయకుడు అంటేనే రెండు విధాలుగా చూసుకోవాలి మనం. ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఒక ఓటింగ్ పెట్టండి. ఏ అంశం తీసుకున్నా నా పేరు వారి పేరును పెట్టి మీరు ఓటింగ్ నడిపించండి. నేను దానికి సిద్ధంగా ఉంటుంది. ఏదైనా కానీ ఎనీ టైం వెళ్దాం మనం. నా అబ్సెన్స్లో వెళ్ళండి, నాతో పాటు రండి, ఇబ్బంది లేదు. డెఫినెట్గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.